క్లాస్ చేసుకుందాం. ఓకే మాస్టర్స్, అందరూ చక్కగా ప్రాసెస్ అందరికీ తెలుసు కాబట్టి ధ్యానం గురించి చక్కగా మనందరం స్థిర సుఖాసన కూర్చుని కంఫర్టబుల్ సిట్టింగ్ తీసుకుని అందరం చక్కగా ధ్యానంలోకి ప్రవేశిద్దాం. రైళ్ళలో విరలు పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి. స్థిర సుఖాసనంతో చక్కగా కంఫర్టబుల్ గా కూర్చుని కళ్ళు మూసుకుని మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై ధ్యాస ఉంచటమే. ధ్యానం అనగా శ్వాసపై ధ్యాసయే. ధ్యానం అనగా శ్వాసే గురువు. ధ్యానం అనగా శ్వాసతో అనుసంధానము అవటమే. మిత్రులారా, కేవలం శ్వాసపై ధ్యాసే. శ్వాసే గురువు, గురువే శ్వాస. శ్వాసతో కలిసి ఉండటమే మనం చేయవలసిందల్లా. ముక్కులోని గాలి ముక్తికి దారి అన్నారు మన అన్నమయ్య. కాబట్టి ఎంత ఎరుకతో మనలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉంటామో అంత లోపలికి మనం వెళతాము. మిత్రులారా, ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసను ఎరుకతో గమనిస్తూ ఉన్నప్పుడు తద్వారా మన లోపలికి మనం అంత లోతులకి మనం ప్రయాణం చేయగలం. అందుకే మహానుభావులు అంటారు, మీ లోపలికి మీరు ప్రయాణం చెయ్యండి. మనం అంటే లోపలికి అంటే మన అంతర్ముఖంగా వెళ్ళాలి. గత 96 రోజుల నుంచి మీరు ధ్యానం చేస్తున్నారు ఎంతో చక్కగా. మరి ఎంతో ఆనందంగా మీ లోపలికి మీరు వెళుతూనే ఉంటారు ఇన్ని రోజుల నుంచి. కాబట్టి ధ్యానం అనగా బాహ్య ప్రపంచాన్ని వదిలి అంతర్ ప్రపంచంలోకి ప్రవేశించటమే ధ్యానము. అదే ధీ ప్లస్ యానం అంటే మన సూక్ష్మ శరీర సముదాయముతో మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ మన లోపల ఉన్న మన ఆత్మతో అనుసంధానం అవ్వటమే మనం చేసే అద్భుతమైన సహజమైన సహజాతి సహజమైన ప్రక్రియ ఈ ధ్యానము. ఏ ఆసనములు లేకుండా, ఏ ప్రాణాయామములు లేకుండా, కేవలం కుంభక రహితమైన ప్రాణాయామమునే పట్టుకుని ఆ చక్కటి ఆ యొక్క శ్వాస మీద ధ్యాస అనే సాధన ద్వారా మన అంతర్ముఖమవుతాం. ఇంతకంటే ప్రపంచంలో తేలికైన పని లేదు, మార్గము కూడా లేదు. అంత సహజమైనది, అంత సరళమైనది, అంత శక్తివంతమైనది. కాబట్టి మిత్రులారా, ఆ యొక్క శ్వాసతో గమనిస్తూ మనం లోపలికి వెళదాం. మనసులో పరిపరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనలు కట్ చేస్తూ ఆ యొక్క మనసును శ్వాసపై ఉంచుతూ ఉండండి. ఇంకా నెమ్మదిగా మనకి ఆలోచనలతో కూడా పని లేదు, వాటి గురించి మనం మర్చిపోవటమే. మన శ్వాసతో మనం గమనిస్తూ ఉంటే వాటంతట అవే దూరం అయిపోతాయి, మనం ఎటువంటి ప్రయత్నం చేయకుండానే. మనం కేవలం మన దృష్టి అంతా, మన మనస్సు అంతా మన శ్వాస మీదే ఉండాలి. అదే మన లోపలికి తీసుకెళ్తుంది. ఒక 5 నిమిషాల్లోనే మన లోపలికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎంతో అద్భుతమైనది, పరమ పవిత్రమైనది ఈ శ్వాస మీద ధ్యాస. ఆనాటు శివుడు పార్వతీదేవికి ఉపదేశించింది కూడా ఇదియే. అదే శ్వాస మీద ధ్యాస, అదే ధ్యానము. అంతటి అద్భుతమైన పవిత్రమైన పరమ పవిత్రమైన ఆ యొక్క శ్వాస మీద ధ్యాస ఈ పండుగ రోజుల్లో, ఈ ఉత్తరాయణ పుణ్యకాలములో, ఈ మకర సంక్రాంతి సమయంలో, ఈ శుభోదయ కాలములో ఎంతో అద్భుతంగా మన స్వస్వరూపమైన మన ఆత్మతో అనుసంధానమై ఉండే చక్కటి యోగాన్ని మనం చేస్తున్నాం. ఎంతటి అద్భుతము. ప్రాతకాల సమయములో, ఈ ఉషోదయ సమయములో, ఉత్తరాయణ పుణ్యకాలములో ఎంతటి అద్భుతమైన యోగ సాధన చేస్తున్నాం. ప్రపంచంలో ఇంతకంటే మంచి పని ఇంకొకటి లేదు. మనతో మనం ఉండటం, మన ఆత్మతో మనం కలిసి ఉండటం. మిత్రులారా, అద్భుతమైన ఈ యొక్క ధ్యాన సాధన ద్వారా మన ఆత్మ పురోగతిని, ఎంతో పరిణామ క్రమాన్ని మనం పొందుతూ ఉంటాము. ఇది మనకు తెలియకుండానే మన లోపల అంతర్భాగాలలో మనకి పరిణామక్రియ జరుగుతూనే ఉంటుంది. మన శరీరంలో మార్పులు జరుగుతాయి, మన మనస్సులో మార్పులు జరుగుతాయి, మన బుద్ధిలో మార్పులు జరుగుతాయి. ఆ విధంగా మన ఆత్మ చైతన్యం వికసించబడుతుంది, విస్తరించబడుతుంది. మిత్రులారా, ఈ అద్భుతమైన శక్తి ప్రవాహములో, ఈ ఉత్తరాయణ పుణ్యకాలములో ఇది ధ్యాన సాధనకి, యోగ సాధనకి ఎంతో అనువైన సమయము ఈ సమయము. ఇలాంటి సమయంలో మనం ఎంతో చక్కగా ప్రతిరోజు ఉదయాన్నే
లేచి మనం ఏమి చేయాలో అది చేస్తున్నాం. అది గొప్ప విశేషం. మానవుడికి ఏమి చేయాలో, ఏ ఉత్తమ పని చేయాలో ఆ ఉత్తమోత్తమమైన పని మనం చేస్తున్నాం. ఇంతకంటే ప్రపంచంలో ఉత్తమమైన పని లేనే లేదు. నీతో నీవు కలిసి ఉండటం, నీ లోపలికి నువ్వు ప్రవేశించటం, నీ ఆత్మతో అనుసంధానం అవ్వటం, ఈ యోగ సాధన కంటే మించిన పని మరొక్కటి లేదు మిత్రులారా. కేవలం శ్వాసపై ధ్యాసే, శ్వాస గమనింపే ధ్యాన సాధన, శ్వాసే గురువు, గురువే శ్వాస. మరి ఇంతటి అద్భుతమైన ప్రాతకాల ధ్యానము మన ఆత్మ పురోగతితో పాటు లోక కళ్యాణార్థము కూడా మనం చేయవలసిన బాధ్యత ప్రతి మానవుడికి ఉంది. మరి ఈ మకర సంక్రాంతి 3 రోజుల పండగ మనకి. ఆ 3 రోజుల పండగలో మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. ఈ కనుమ అనే రోజున మనకి ఎన్నో ఎన్నో జంతువులు బలి అవుతాయి. అది ఎంతో మంది ఆ యొక్క హింసకు పాల్పడుతూనే ఉంటారు. మనం ఎంత చేస్తున్నా అది జరుగుతూనే ఉంటుంది. ఈ రోజున మనము ఈ ధ్యాన సాధనలో ఒక సంకల్పం చేసుకుందాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలములో, ఈ యొక్క యోగ సాధనలో, ధ్యాన సాధనలో రేపు జరగబోయే బలులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క జంతువులు అవి ఆపటానికి, అంటే మనం ఎవరైతే దాన్ని ఆహారంగా స్వీకరిస్తున్నారో, ఆహారంగా స్వీకరించే మానవుల యొక్క మనస్సులో, ఆ బుద్ధిలో, మానవుని యొక్క బుద్ధిలో ప్రేరణ కలగాలని మనం సంకల్పం చేసుకుందాం. ఆ ప్రేరణ ద్వారా ఆ మాంసాహారాన్ని వదిలివేసేట్టు ఆ విధంగా మనం జంతువులను జంతువులను ఆపగలగటానికి ప్రయత్నం చేయవచ్చు. ఒక చిన్న సంకల్పం చేద్దాం. ఇది చిన్నది, మహాసంకల్పమే. కాబట్టి ఈ పుణ్యకాలంలో మనం అందరము ధ్యానులందరూ కలిసి చక్కగా ఎవరైతే మాంసాహారం తింటున్నారో వారి యొక్క బుర్రలో, వారి యొక్క బుద్ధిలో ఆ ప్రేరణ కలగాలి. మాంసాహారము తీసుకోను అనే ప్రేరణ కలగాలి. శాకాహారంతోనే భుజిస్తాము అన్న ప్రేరణ వాళ్ళ లోపల కలిగేట్టు మన సంకల్పం చేసుకున్నాము మిత్రులారా. ఇది మన భావనా క్షేత్రంతో ఏదైనా చేయొచ్చు కదా. భావనా గమ్య అని అంటుంది మన లలితా సహస్రనామల అమ్మవారు. భావనతో ఏదైనా సాధించవచ్చు అని చక్కగా అమ్మ చెప్పింది. అదే విధంగా మన సంకల్పం ద్వారా చేయొచ్చు అని మనం ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఈ రోజు మనం ఈ ఉత్తరాయణ పుణ్యకాలములో మన యొక్క సంకల్పము ఇది లోక కళ్యాణార్థము. ఎవరైతే మాంసాహారం తింటూ ఉన్నారో వారి బుద్ధిలో ప్రేరణ కలగాలి, మాంసాహారము తీసుకోము అని, ఆహారానికి దూరంగా ఉంటారని ప్రేరణ కలగాలి అని సంకల్పం చేసుకుందాం. చక్కగా అందరూ కూడా ఆ సంకల్పానికి అనుగుణంగా ఏకీకృతమై ఆ యొక్క సంకల్పాన్ని బలపరుద్దాం. భావనాక్షేత్రం ద్వారా, భావనాక్షేత్రం ద్వారా, భావనాక్షేత్రం ద్వారా మన భావనని ఈ విశ్వ ప్రపంచంలోకి రిలీజ్ చేస్తున్నాం. ఈ ప్రపంచంలోకి రిలీజ్ చేస్తున్నాం. మన భావన సంకల్పాన్ని మన ఈ ప్రపంచంలోకి పంపిస్తున్నాం అన్నమాట. మన తరంగాల రూపంలో ఈ విశ్వమంతా వ్యాపిస్తూ ఉంటాయి. ఎవరైతే మాంసాహారం తీసుకుంటున్నారో వారి వారి బుద్ధిలో, వారి వారి మనసులో ఆ ప్రేరణ కలగాలని చక్కటి సంకల్పంతో ఏకీకృతమై ధ్యానం ఆ యొక్క సంకల్పమంతా దాని మీదే మీ మనసునంతా కేంద్రీకృతం చేసి చక్కగా ఆ సంకల్పాన్ని మన విశ్వములోకి పంపిద్దాం మిత్రులారా. ఆ తరంగాలు ఎవరికి చేరాలో వారికి చేరుతూ ఉంటాయి. తద్వారా ఆ యొక్క
కార్యక్రమం పూర్తి అవుతుంది. వారి వారి మానసిక స్థితిలో, వారి బుద్ధిలో మార్పు రావాలని మనం చక్కగా కోరుకుంటూ ఉందాం. అది విశ్వ కళ్యాణార్థము, లోక కళ్యాణార్థము, మన సోదర ప్రపంచాన్ని కాపాడుకోవటం మన బాధ్యత, మన ధర్మము. మన గురువు గారు ఇచ్చిన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అంటారు. కాబట్టి మనం ధ్యానము కన్నా ముందు శాకాహార జగత్తు కావాలని ఆయన సంకల్పము. సో గురువు వారి సంకల్పానుసారము మనం ఈ సంకల్పాన్ని చక్కగా ఏకీకృతమై ఆ యొక్క సంకల్పాన్ని విశ్వంలోకి పంపిద్దాం. శాకాహార జగత్తు కావాలని, శాకాహార జగత్తు కావాలని, శాకాహార జగత్తు కావాలని, ప్రతి మానవుడిలోని ఆ బుద్ధిలో ప్రవేశించాలని, బుద్ధి ప్రేరణ కలగాలని, జీవహింస ఆపాలని, ఆ ప్రేరణ కలగాలని చక్కగా మనం సంకల్పం చేసుకున్నాం మిత్రులారా. అలా ఒక 5 నిమిషముల పాటు చేసి చక్కగా మీరు ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. అంటే మన శక్తినంతా ఆ యొక్క ఆలోచన మీదే మనం కేంద్రీకృతం చేయాలి. అప్పుడే ఆ యొక్క శక్తి ద్వారా ఆ తరంగాలు విశ్వంలోకి ప్రవేశిస్తాయి. మనం అనుకున్న సంకల్పము. మిత్రులారా, మన మనసునంతా ఆ సంకల్పంపై ఏకీకృతం చేద్దాం. ఆ శక్తిని అంతా ఆ సంకల్పానికి విశ్వంలోకి పంపిద్దాం మిత్రులారా. ఏ జీవి చంపబడకూడదు. మానవుని మస్తిష్కములో ఆ యొక్క సంకల్పము ప్రేరణ జరగాలి. మాంసాహారం తినే ప్రతి మానవుడి బుద్ధిలో కూడా ప్రేరణ జరగాలని సంకల్పించుకుందాం. శాకాహార జగత్తు కావాలి. ఏ జీవి హింసింపబడకూడదు. హాయిగా మీ లోపలికి మీరు ప్రవేశించండి. సంపూర్ణంగా మీరు మీ ధ్యానంలోకి మీరు ప్రవేశించండి. మీ యొక్క ప్రతి శ్వాసను ఎరుకుతో తీసుకోండి. ఎరుకుతో గమనిస్తూ ఉండండి. నిద్రలోకి జారవద్దు. ప్రతి శ్వాస ఎరుకగలిగి శ్వాసిస్తూ ఉండాలి. శ్వాసకు మధ్య ఒక చిన్న విరామం ఉంటుంది. ఆ విరామము పై మీరు దృష్టి ఉంచగలిగితే ఎంతసేపు అయినా చక్కగా ధ్యానంలో ఉండగలరు. అదే శూన్య స్థితి. ఆ శూన్య స్థితిపై మనం కేంద్రీకృతం చేస్తే చక్కగా ఎంతో సేపు ఉండగలం. ఏ ఆలోచన ఉండదు. శ్వాసకు ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మధ్య ఒక
చిన్న సమయం ఉంటుంది, విరామ సమయం. దాన్ని మీరు గుర్తించాలి. అది గుర్తించి దానిపై మీరు సాధన చేస్తే ఎంతో అద్భుతం. ఇదే మహాయోగులు చెప్పే సాధన కూడా. అబ్జర్వ్ చేయండి. చక్కగా శ్వాస లోపలికి వెళుతూ ఉంటుంది. ఆ వెళ్ళిన తర్వాత కొంచెం సేపు ఆగుతుంది అక్కడ. ఆ ఉచ్ఛ్వాస జరుగుతూ ఉంటది. మరలా తీసుకోవడానికి ఒక చిన్న సమయం పడుతుంది. ఆ చిన్న సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మీరు గుర్తించగలిగి దానిపై సాధన చేస్తే అద్భుతం, మహాద్భుతం. కేవలం శ్వాసపై ధ్యాస, శ్వాస గమనంపై ధ్యాన సాధన. శ్వాసే గురువు, గురువే శ్వాస. కేవలం శ్వాసపై ధ్యాస మిత్రులారా. శ్వాస గమనంపై ధ్యాన సాధన. ప్రతి ఒక్క శ్వాసను ఎరుకగలిగి గమనిస్తున్నాం మిత్రులారా. ఆ శ్వాస
విరామ సమయాన్ని మీరు గుర్తించండి. చక్కటి శ్లోకాలు వినపడుతూ ఉంటే హాయిగా మనం ధ్యాన సాధన చేద్దాం పిల్లరా. శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం. శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం. వేదవర్జితమప్రమేయమనంతమాప్యమకల్మషం. నిగమ నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం. ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. గురుపాదుకాం గురుపాదుకాం. శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం. వేదవర్జితమప్రమేయమనంతమాప్యమకల్మషం. నిగమ నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం. ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. గురుపాదుకాం. నాదబిందుకళాత్మకం దశనాదభేద వినోదకం. మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాసితం. పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుత. ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. గురుపాదుకాం. ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. గురుపాదుకాం. నాదబిందుకళాత్మకం దశనాదభేద వినోదకం. మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాసితం. పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుత. ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. 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 వ్యోమవద్బహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం. కేవలం నిజశుద్ధమేకమజన్మహి ప్రతిరూపకం. బ్రహ్మతత్వవినిశ్చయం నిరతానుమోక్షసుబోధకం. ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. గురుపాదుకాం.
గురుపాదుకాం. వ్యోమవద్బహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం నిజశుద్ధమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వవినిశ్చయం నిరతానుబోధసుబోధకం ప్రాతరేవ హి మనసాంతర్భావయే గురుపాదుకాం. ప్రాతరేవ హి మనసాంతర్భావయే గురుపాదుకాం. 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 బుద్ధిరూపమబుద్ధికం త్రితైకకూటనివాసినం నిశ్చలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజశుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మనసాంతర్భావయే గురుపాదుకాం. ప్రాతరేవ హి మనసాంతర్భావయే గురుపాదుకాం. 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 బుద్ధిరూపమబుద్ధికం త్రితైకకూటనివాసినం నిశ్చలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజశుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మనసాంతర్భావయే గురుపాదుకాం. ప్రాతరేవ హి మనసాంతర్భావయే గురుపాదుకాం. 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 ప్రాతరేవ హి మనసాంతర్భావయే గురుపాదుకాం. హృద్గతం విమలమనోజ్ఞ విభాసితం పరమాణుకం. హృద్గతం విమలమనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమజ్జ సునీల సన్నిభనాద బిందు నిజాంసుకం. నీలమజ్జ సునీల సన్నిభనాద బిందు నిజాంసుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం. సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మనసాంతర్భావయే గురుపాదుకాం. ప్రాతరేవ హి మనసాంతర్భావయే గురుపాదుకాం. 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 హృద్గతం విమలమనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమజ్జ సునీల సన్నిభనాద బిందు నిజాంసుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మనసాంతర్భావయే గురుపాదుకాం. ప్రాతరేవ హి మనసాంతర్భావయే గురుపాదుకాం. 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 పంచ పంచ వృషీక దేహ మనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మనసాంతర్భావయే గురుపాదుకాం. ప్రాతరేవ హి మనసాంతర్భావయే గురుపాదుకాం. ప్రాతరేవ హి మనసాంతర్భావయే గురుపాదుకాం.
गुरुपादुकाम् पंच वृषीक देह मन चतुष्क परस्परम् पंचभूत सकम षट्क समीर सप्त मुखेतरम् पंचकोश गुणत्रयादि समस्त धर्म विलक्षणम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् गुरुपादुकाम् पंचमुद्र सुलक्ष्य दर्शन भाव मात्र निरूपणम् पंचमुद्र सुलक्ष्य दर्शन भाव मात्र निरूपणम् विद्युदादि जगद्धगित्व सुचिर्विनोद विवर्थिनम् इन्मुखान्तरवर्धनं विलसद्विलासममायकम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् गुरुपादुकाम् पंचमुद्र सुलक्ष्य दर्शन भाव मात्र निरूपणम् भाव मात्र निरूपणम् पंचमुद्र सुलक्ष्य दर्शन भाव मात्र निरूपणम् विच्युदादि धगित्व सुचिर्विनोद विवर्थिनम् चिन्मुखान्तरवर्तनं विलसद्विलासममायकम् चिन्मुखान्तरवर्तनं विलसद्विलासममायकम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् 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 पंचवर्ण सुचिर्विचित्र विशुद्ध तत्व विचारिणम् पंचवर्ण विचित्र विशुद्ध तत्व विचारिणम् चंद्र सूर्य सिद्धग्निमंडल मंडितं घन चिन्मयम् चित्कला परिपूर्णमन्तरसि समाधि निरीक्षणम् चित्कला परिपूर्णमन्तरसि समाधि निरीक्षणम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् 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 पंचवर्ण रुचिर्विचित्र विशुद्ध तत्व विचारिणम् चंद्र सूर्य सिद्धग्निमंडल मंडितं घन चिन्मयम् चित्कला परिपूर्णमन्तरसि समाधि निरीक्षणम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् गुरुपादुकाम्
హంసచారమకండనాదమనేకవర్ణమరూపకం హంసచారమకండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజమనాహతోద్భవైకవర్ణమతః పరం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం 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 హంసచారమకండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజమనాహతోద్భవమేకవర్ణమతః పరం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం 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 జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం 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 జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం గురుపాదుకాం తప్త కాంచన దీప్యమాన మహాణుమాతృమరూపకం తప్త కాంచన దీప్యమాన మహాణుమాతృమరూపకం చంద్రకాంతర తారకైరవముజ్వలం పరమాస్పదం నీలనీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం నీలనీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం 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 తప్త కాంచన దీప్యమాన మహాణుమాతృమరూపకం చంద్రకాంతర తారకైరవముజ్వలం పరమాస్పదం
नीलनीरदमध्यमस्थितविद्युदादिविभासितम् नीलनीरदमध्यमस्थितविद्युदादिविभासितम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् 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 स्थूल सूक्ष्म सकरणान्तरखेलनं परिपालनम् स्थूल सूक्ष्म सकरणान्तरखेलनं परिपालनम् विश्वतैजस प्राज्ञचेतसमन्तरात्मनिजां सुखम् सर्वकारणमीश्वरं निटरान्तराळविहारकम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् 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 स्थूल सूक्ष्म सकरणान्तरखेलनं परिपालनम् विश्वतैजस प्राज्ञचेतसमन्तरात्मनिजां सुखम् सर्वकारणमीश्वरं निटरान्तराळविहारकम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् 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 स्थूल सूक्ष्म सकरणान्तरखेलनं परिपालनम् विश्वतैजस प्राज्ञचेतसमन्तरात्मनिजां सुखम् सर्वकारणमीश्वरं निटरान्तराळविहारकम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् 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 मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहम् न श्रोत्रं न जिह्वं न चक्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायु चिदानन्दरूपः शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहम् मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहम् न श्रोत्रं न जिह्वं न चक्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायु चिदानन्दरूपः शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् शिवोऽहम्
मे प्राणसंगो न मे पञ्चभूतः न वा सप्तधातुं न वा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहम् 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 न मे प्राणसंगो न मे पञ्चभूतः न वा सप्तधातुं न वा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहम् 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 न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहम् 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 चिदानन्दरूपः शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहम् ओहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदा न यज्ञा अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहम् 4 నిమిషాలు 6 గంటలకి न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदा మిత్రులారా చివరి 3 నిమిషాలు.
జిల్ జిల్ జిగా అన్నయ్య దొరుకుతాయి చక్కగా ఉన్నాయి బాత్రూంలో కొన్ని ఉండే తాత్కాలికంగా శాశ్వతమైన మంచి కట్టడాలు ఉన్నాయి ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాసను గమనిస్తూ ఉండాలి.
సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ నారాయణ సార్. ఓకే సార్ మాట్లాడగలమని చెప్పు సార్ వాళ్ళని. ఎవరిని? అల్లురయ్య వాళ్ళ వినపడుతుంది మాట. సార్ మేడము నెట్ రావట్లేదు అట్టుంది మేడంకి. సార్ మేడము నెట్ రావట్లేదు సార్. ఇప్పుడు వచ్చి ఓకే మేడం. ఓకే మేడం కనబడుతుంది. ఓకే, ఇది మధ్యలో నెట్ పోయింది. ఓకే మేడం. నెట్ పోయింది, డేటాలోకి వెళ్ళాను. ఓకే మేడం. ఓకే, లేచిపోయారా ధ్యానం నుంచి? ఏం లేదు లేదు మేడం. ఓకే ఓకే మాస్టర్స్, మరి లాస్ట్ 1 minute. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మనం 2 చేతులను విడదీసుకున్న 2 అరచేతులను కళ్ళపై ఉంచుకుందాం. అలా 5 సెకండ్ల పాటు ఉంచి ధ్యానం నుంచి మనం బయటకు వద్దాం మిత్రులారా. 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, మరి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని అందించిన గురువర్యులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ఒకసారి ప్రణామాలు తెలుపుకుంటూ. ఓకే మాస్టర్స్, బాగుందండి ధ్యానం? బాగుంది మేడం. మంచి శ్లోకాల స్తోత్రాలు అర్థం కాదు, గురు చాలా బాగుంది. శ్లోకాలు అర్థం కావాలంటే అది చాలా డెప్త్ నాలెడ్జ్ అంతా, బాగా లోపలికి వెళ్ళిన వాళ్ళకి అవన్నీ అర్థం అవుతాయి. కానీ అర్థం కాకపోయినా దాని ఉన్న వైబ్రేషన్ ఉంటది కదా, ఆ శక్తి తరంగాలు మనకి చక్కగా మన లోపల తీసుకెళ్తాయి. అది సమాధి స్థితిలో ఉన్నప్పుడు పొందే అనుభూతి అనమాట, అదంతా దానిలో ఉండేది. మేడం అది ఇవాళ వచ్చింది మేడం నాకు. అసలు చేతులతో నాట్యం చేస్తున్నట్టుంది మేడం, ఆత్మ చక్కగా రిలీజ్ అయ్యి బాగుంది మేడం. ఓకే, ఇంకా అందరూ? పద్మ గారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుపాదకం గురించి మాట్లాడితే బాగుంటుందో మరి. గురుపాదకం గురుపాదకం పుస్తకం అమ్మా. అవునమ్మా, గురుపాదకం అది ఎట్లా రావాలి మాకు? ఎట్లా బుక్ కావాలంటే ఎలా వస్తుంది అంటుంది మేడం. ఆ బుక్ కావాలంటే అది ఎప్పుడో గురువులు ఇచ్చింది మాకు. అది ఎక్కడో, అది అన్ని చోట్ల దొరకదు, మరి గురువులు ఇచ్చింది అనమాట. మాకు చిన్నప్పుడు గురు సాంప్రదాయం ఉంది కదా, మాకు ఆ సాంప్రదాయంలో నేర్చుకున్నాను. అది చెప్పండి. ధన్యవాదాలు. అంటే ఇది గురు స్తోత్రం ఉంటుంది, గురు పాదుకస్తాం అని యూట్యూబ్ లో కొడితే వస్తుంది. కానీ ఇది కాదు, వేరేగా ఉంటది ఇంకోటి. అది ఇంకోటి ఉంది, అది కూడా. ఓకే, ఏం చెప్పారు నేను మేడం గారు? మేడం అదే ఒక మనిషి ఎలా ఉండాలి, ధ్యానం చేయక ముందు ఎలా ఉన్నారు, చేసిన తర్వాత
ఎట్లా ఉండాలి అనేది చెప్పారు మేడం. ఓకే పక్క వాళ్ళ విషయాలు మాట్లాడుకోకుండా ఎప్పుడు సరే. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం అనుకుంటాం అని అవన్నీ తీసేయాలి. నీళ్లు తక్కువ వాడుకోవాలి, చెట్లు నాటించాలి, అవన్నీ చెప్పారు మేడం. అది కదా వాళ్ళ కాన్సెప్ట్ అదే ఇప్పుడు మనకి చెట్లు నాటించటం, నీళ్లు వృధా పోకుండా ఉండటం. సో అది వాళ్ళు చేస్తున్నారు. ఓకే, బాగుంది. మరి మన మకర సంక్రాంతి సందర్భంగా మనకు ఈ పండుగ గురించి చెప్పుకుందామా? చెప్పండి మేడం. పండగ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనకి చేసుకుంటూ ఉంటాం పండుగలు, కానీ ఏం పండుగలు చేస్తున్నాం ఏంటో మనకు అన్నది తెలియదు కదా. దాని గురించి విశేషత కొంత తెలుసుకుందాం ఈ రోజు, రేపు కొంత భాగం తెలుసుకోవచ్చు. అది ఈ మకర సంక్రాంతి అసలు ఎందుకు వస్తుంది ఏంటి? మీ పల్లెలు కదా, పల్లెలు అంటున్నారు కాబట్టి ఎంతో అద్భుతంగా మీకు పంట పొలాలు రావటం ఇవన్నీ మనకు తెలుసు. చక్కగా మన ధాన్యం ఇంటికి వస్తుంది. ఎన్నో సంవత్సరాలు ఈ 6 నెలలు కష్టపడ్డ పంట అంతా కూడా ఇప్పుడు మన చేతికి వస్తుంది. తద్వారా మన ఇళ్ళంతా అన్ని ఇళ్లలో చక్కగా ధాన్య రాశులతో నిండుగా ఉంటాయి. అది కదా, అది మన పండగ అనుకుంటున్నాం. అసలు ఈ పండగ ఎలా ఆవిర్భవించింది ఏంటి, దీని గురించి ఏంటి అన్న విషయం మనం తెలుసుకుందాం ఒకసారి. ఇది అంటే మనిషి లోపల ఉన్న, అలాగే మహిళ అంటే ఈ ధరణి, అంటే ఈ ప్రపంచము, ఈ మనం కనపడే ఈ యొక్క జగత్తులోను మనిషిలో కూడా ఉన్న చీకట్లను పారద్రోలే రోజే ఈ మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అంటే వెలుగురేడు. వెలుగురేడు అంటే వెలుగులను నింపుతుంది మన జీవితాల్లోనూ, మనుషుల యొక్క జీవితాల్లోనూ. అదే విధంగా ఈ మహిమి అంటే ఈ ధరణిలోను, ఈ భూమి పైన ఉన్న మానవులందరిలో కూడా, భూమి పైన మనుషుల లోపల కూడా వెలుగు నింపే రోజు ఈ సంక్రాంతి అంటారు. అదే వెలుగురేడు అంటారు. అయితే అలాగే ఈ జగాన్ని పరిపాలించే ఈ యొక్క ఈ జగాన్నంతా మొత్తం మన ఈ ప్రపంచానంద నడిపించే లేకపోతే లోక బాంధవుడు ఎవరైతే ఉన్నారో, అంటే జగాన్ని ఈ జగత్తును వెలిగించి యుగాన్ని నడిపించేవాడు ఎవరైతే ఉన్నారో, ఆ లోక బాంధవుడు ఆయన ఎవరండి? ఆ లోక బాంధవుడు ఉషాకిరణాలతో సమస్త జీవకౌటిని లేపుతాడు, చైతన్యవంతం చేస్తాడు. ఆయనే శ్రీ సూర్యనారాయణ మూర్తి. ఆయన లేనిదే లేదు కదా మనకి. ఆయన ఉంటేనే మనకి అన్ని సవ్యంగా జరుగుతాయి. కాబట్టి జగత్తును వెలిగించి యుగాన్ని నడిపించే లోక బాంధవుడు, ఉషాకిరణాలతో సమస్త జీవరాశులను కూడా చైతన్యవంతం చేస్తే ప్రత్యక్ష దైవం శ్రీ ఆదినారాయణ మూర్తి, శ్రీ సూర్యనారాయణ మూర్తి. హలో మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ అయిందా? ఓకే మేడం, ఓకే, వినబడుతుంది ఇప్పుడు. వస్తుందా? మధ్యలో ఎవరో వస్తున్నారు అందుకని. ఓకే. సో అది అలా చూస్తాం అన్నమాట. అంటే ఆరాధన భావంతో చూస్తే మనకి ఈ సప్తాశ్వర రథారుడే భూమికి వచ్చి ఒక కర్మసాక్షిగా, అంటే చూడండి, కర్మసాక్షిగా అంటే ఎన్ని పనులు జరుగుతున్నా సాక్షిగానే ఉంటాడు ఈ సూర్యుడు. మనం గమనించుకుంటూ ఉంటే కర్మసాక్షి, తన కర్మను తను చేస్తూ సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఏది అంటబడదు ఆయనకి, ఏది అంటించుకోడు, ఏది తనలో తీసుకోడు. అలా తన పని తను నిర్వర్తిస్తూ సాక్షిగా ఉంటాడు. అందుకనే కర్మసాక్షి అన్నారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని. మరి ఈ ఆరాధన భావంతో ఇలా చూస్తాం. అయితే ఆయన మకర రాశిలోకి ప్రవేశించే సందర్భమే యావత్ ప్రపంచం చేసుకున్న ఒక చక్కటి ఈ పర్వదినాలు. ఈ 3 రోజులు మన ప్రపంచం అంతా ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్న వారందరూ కూడా కాబట్టి చక్కగా మన వాళ్ళందరూ కూడా చక్కగా పర్వదినం చేసుకుంటారు ఈ రోజునే. ఇది ఎందుకు సైంటిఫిక్ గా కూడా మనం దీన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాగే ఈ ఆదిత్యుడు అంటే ఈ సూర్యనారాయణ, ఈ సూర్యుడి యొక్క అస్తిత్వం కానీ అతని గమనాన్ని కానీ గమనించాలంటే ఎన్నెన్నో అర్థాలు చెప్తూ ఉంటారు మన పురాణాల నుంచి. మన పురాణాలు వారు చాలా అర్థాలు ఉన్నాయి దానికి.
అదేంటో తెలుసుకుందాం మనం. అంటే మనకి ఈ ఈ మనకి సూర్యుడు ఉన్నారు కదండి. ఈ యొక్క మకర సంక్రాంతి ఎందుకు వస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే, శాస్త్రపరంగా మనం తెలుసుకోవాలంటే మనకి 27 నక్షత్రాలు ఉంటాయండి. శాస్త్రపరంగా సైన్స్ పరంగా కూడా దీనికి అర్థం చేసుకోవాలంటే 27 నక్షత్రాలు ఉంటాయి. మనందరికీ మీరు జాతకాలు ఏవో చూపించుకుంటే చెప్తా ఉంటారు ఏ నక్షత్రంలో పుట్టాడు బిడ్డ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటామే. సో ఆ విధంగా 27 నక్షత్రాలు ఉంటాయి. ఆ 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాలు ఇంటి 27 అంటే 108 విభాగాలు అవుతాయి. ఆ 108 విభాగాలు విభజించినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి విభజిస్తారు ఆ 108ని. అలా విభజించినప్పుడు 12 రాశులుగా తయారవుతాయండి. 12 రాశులు అంటే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి అలాగన 12 రాశులు ఈ జ్యోతిష్ చక్రంలో ఉంటుంది. దాన్ని బట్టే మనకి పరిగణన చేస్తారు, లెక్కలు కడతా ఉంటారు మన జ్యోతిష్ శాస్త్రాన్ని. సో ఈ 12 రాశులు ఉంటాయి. ఈ 12 రాశుల్లో కూడా ఈ సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. అలా 12 రాశుల్లో ప్రవేశిస్తూ 12 సంక్రాంతులు వస్తాయి. కానీ మకర రాశిలో ప్రవేశించేటప్పుడు చాలా ప్రాముఖ్యత ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనకి 2 ఆయనములనే ఉంటాయి. 2 ఆయనములు అంటే ఏమిటంటే 2 ఉత్తరాయణము, దక్షిణాయనం అంటారు. దక్షిణాయనం అనేది ఒకటి, ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. పుణ్యకాలం అంటే ఇప్పుడు ఈ ఉత్తరాయణం అనేది ఈ మకర సంక్రాంతి రోజున మొదలవుతుంది అనమాట. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో పుణ్యకాలం అంటే ఎంతో మంచి, అంటే ఆధ్యాత్మిక పరంగా సాధన చేసుకోవడానికే కావచ్చు, భౌతిక పరంగా కూడా చాలా ఉన్నత స్థితికి వెళ్ళే సమయం అని ఇది చెప్తూ ఉంటారు అనమాట. అందునే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. సో ఈ విధంగా 2 ఆయనములు ఉంటాయి, దక్షిణాయనము, ఉత్తరాయణము. మనకి ఈ మకర రాశిలో ప్రవేశించి, అంటే ఇప్పుడు మనం ఈ జనవరిలో ప్రవేశించిన తర్వాత ఇది మకర రాశిలో ప్రవేశించి మిథున రాశి వరకు ఈ ప్రయాణం జరుగుతుంది. అంటే 6 నెలలు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం జరుగుద్ది, మిగతా 6 నెలలు దక్షిణాయన పుణ్యకాలం జరుగుద్ది. ఇది మనకి 2 ఆయనములు. ఇది శాస్త్రపరంగా కూడా, మన సైన్స్ పరంగా కావచ్చు, మన ఋషుల సాంప్రదాయం ప్రకారం కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని వేసే విధానంగా కావచ్చు, ఈ విధంగా చూస్తారన్నమాట. అంటే సూర్యుడు ప్రతి రాశిలోనూ ప్రతి నెలలోనూ ప్రతి రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. ప్రవేశించినప్పుడు ఆ ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశిలో వ్యవహరిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి ఈ జనవరి 12, 13 దానిలో మకర రాశిలో ప్రవేశిస్తారు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పి ఈ మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రాంతి అనేది వచ్చిందని చెప్పుకుంటారు. ఇది ఈ విధంగా మనకి ఈ సైన్స్ పరంగా కూడా దీన్ని మనం తెలుసుకోవచ్చు. అంటే మనం పండుగలు చేసుకుంటామండి, ఏమిటి అనేది వెనకాల మనకు అంత అవగాహన ఉండదు కదా. సో ఈ విధంగా మనకి మన ప్రవేశం అలా జరుగుతుంది అనమాట. మకర సంక్రాంతి ఎందుకు అన్నారంటే ఈ విధంగా జరుగుతుంది. సో అలాగా సమ్ అంటే మిక్కిలి, క్రాంతి అంటే అభ్యుదయం. అభ్యుదయం అంటే సమ్ అంటే మిక్కిలి, అంటే మిక్కిలి అభ్యుదయం అంటే ఇంకా ముందుకు సాగటం, అంటే ముందుకి మనం ప్రయాణం అవ్వటం, ఇంకా ఎక్కువగా మనం ప్రగతిని సాధించటం. అభ్యుదయం అంటే ప్రగతిని సాధించడం అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా సమ్ అంటే మిక్కిలి, క్రాంతి అంటే అభ్యుదయము. అంటే ఎక్కువ భాగం మనం ఇంకా పరిణితిని పొందటానికి సమయం ఇదనమాట అని చెప్పేసి చెప్తారు. ఇది సంక్రాంతి అంటారు. అలాగే మన గురుగారు కూడా చెప్తారు, కాంతి అంటే వెలుగు, క్రాంతి అంటే ఆత్మ వెలుగు. గుర్తుపెట్టుకోండి, కాంతి అంటే మనకి సూర్యుడి నుంచి వచ్చే వెలుగు, క్రాంతి అంటే ఆత్మ యొక్క వెలుగు. సో ఆ వెలుగుని మనం ఎలా ప్రజ్వలింపజేసుకుంటాం? ఇదిగో ఇందాక మనం చక్కగా ధ్యానం సాధన చేశాం కదా గంట సేపు. సో ఈ విధంగా నిరంతర ధ్యాన సాధన ద్వారా మనలో ఉన్న ఆత్మను వెలిగించుకోవాలి, మనలో ఉన్న ఆత్మను ప్రజ్వలింపజేసుకోవాలి, మనలో ఉన్న ఆత్మను పరిణితి విస్తరింపజేసుకోవాలి. అది ధ్యానం ఎలా అవుతుంది? ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యాల ద్వారా, స్వాధ్యాయం ద్వారా మన యొక్క ఆత్మను విస్తరణ చేసుకుంటున్నప్పుడు మనలో ఆ యొక్క జ్ఞానము ప్రజ్వలింపబడుతుంది, ఆత్మ వికసించబడుతుంది, ఆత్మ విస్తరణ చేయబడుతుంది. సో అది మనం క్రాంతి అంటే అది. కాంతి అంటే వెలుగు, క్రాంతి అంటే ఆత్మ వెలుగు. రెండింటికి తేడా ఉంది. సూర్యుడి నుంచి వచ్చే వెలుగు కాంతి అంటారు, ఆత్మ నుంచి వచ్చే వెలుగు క్రాంతి అంటారు. అందుకనే సంక్రాంతి అంటే సంబరాలే కదా, ఆనందం కదా. ఆనందం ఎక్కడుంటుంది? మనకి ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడ సంబరాలు ఉంటాయి. ఆనందంగా ఉన్నవాడే కదా సంబరాలు చేసుకోగలుగుతాడు. ఇంట్లో బాధలతో ఉన్నవాడు సంబరాలు చేసుకోకుంటాడా? కాబట్టి ఆ బాధలు లేకుండా ఉన్న స్థితి ఏదొస్తుంది? ధ్యానం ద్వారానే వస్తుంది. ధ్యానం ద్వారానే మన జ్ఞానం సంపాదించుకుంటాం. ఆ జ్ఞానం వల్లే మనం ఆనందంగా ఉండగలం. జ్ఞానం ఏంటి?
మనకి నిత్య జీవన విధానంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఏ సమయంలో ఎలా ఉండాలి అన్న విషయాన్ని అన్ని చక్కగా మనకి సాధన ద్వారా, సజ్జన సాంగత్యాల ద్వారా, నిరంతర స్వాధ్యాయాల ద్వారా మనకి తెలియబడుతూ ఉంటాయి. నేను చెప్పారన్నారు పరిమళాపత్రి ఎలా ఉండాలి, ఎలా ఉండాలని. నిజమే కదా, మరి మన జీవన విధానంలో ఎప్పుడు ఎలా ఉండాలి, ఏ సమయంలో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు తినాలి, ఎంతవరకు ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి నిత్య జీవన విధానంలో చేసే పనులే. కానీ ఆ పనులు మనం గమనించకుండానే చేసేస్తూ ఉంటాం. కానీ గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్నది మనకు ఆ జ్ఞానం నేర్పుతుంది. ఎప్పుడైతే మనం ఈ ధ్యానంలోకి ప్రవేశించామో తద్వారా మనం స్వాధ్యాయాల ద్వారా, సత్సంగాల ద్వారా తెలుసుకునే జ్ఞానాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ చక్కగా మన జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకునే అది అభ్యుదయం అంటే అదండి. పరిణామ క్రమం అంటే విస్తరించటం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలనేది మన ఏమంటారండి పత్రి సార్ ఎప్పుడు చెప్తారు, కామన్ సెన్స్ అని. కామన్ సెన్స్ అంటే ఎక్కడెప్పుడు ఎలా ఉండాలన్న విషయం మనం చాలా చాలా మిస్ చేసుకుంటాం, తెలియదు మనకందరికి. కానీ ఆ విషయాలు చిన్న చిన్న విషయాల ద్వారా నేర్పిస్తున్నారు చూడండి గురువు. ఆధ్యాత్మికత అంటే ఎక్కడో లేదు. అసలు సత్యం ఏంటో తెలుసా, నిత్య జీవన విధానంలో నువ్వు సరిగ్గా జీవనయాత్ర సాగిస్తే అది నీకు ఆధ్యాత్మికత చక్కగా మన దగ్గరకు వస్తుంది. ఇక్కడ చేయవలసిన పనులు చేయకుండా, ఇక్కడ ఉండవలసిన రీతిలో ఉండకుండా, ఇక్కడ ఉండాల్సిన పద్ధతుల్లో ఉండకుండా ఉంటే నీకు పైన దైవత్వం రమ్మంటే రాదు. ఆల్రెడీ దైవత్వమే మనం ఉన్నాం, ఆల్రెడీ ఆ దైవత్వంతో ఉన్న వాళ్ళమే. కాకపోతే ఆ దైవత్వాన్ని మనం మరిచి మన యొక్క ఈ రాగద్వేషాలు, మన భావోద్వేగాలు, మనం నేను నాది అనే మమకారాలతో మనం కూడుకుని ఉన్నాం కాబట్టి మన లోపల ఉన్న దైవత్వం మరిచిపోయాం. ఆ మరిచిపోయిన దైవత్వాన్ని ఇప్పుడు తట్టి లేపుతున్నారు మన గురువుగారు. సో ఈ విధంగా తట్టి లేపినప్పుడు మన సాధన ద్వారా, మన ధ్యాన సాధన చేసుకుంటూ మన లోపల ఉన్న ఈ యొక్క దైవత్వాన్ని దర్శించడానికి మనకు అడ్డుగోడలుగా ఉన్న ఏవైతే ఉన్నాయో మనం నేను నాది అనే మమకారాలు, రాగద్వేషాలు, భయాందోళనలు, మరి స్వార్థము, అరిషడ్ వర్గాలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ తొలగించుకున్నప్పుడు ఉండేది ఏముంటుందండి? ఒక్కొక్కటి తొలగించుకుంటే ఏముంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఇదే మనకి ఇందాక ఫస్ట్ లో చెప్పుకున్నాం. సంక్రాంతి అంటే ఏంటి? వెలుగు రేడు. అంటే మన లోపల ఉన్న అజ్ఞానపు చీకట్లను తొలగించుకొని జ్ఞాన వెలుగులను నింపుకోవడమే సంక్రాంతి. అది ఇక్కడ జరగవలసింది. కాబట్టి ఆ ప్రాసెస్ మనకు జరగాలంటే ఇదిగో ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో, నిరంతర సాధన ద్వారా ఆ విశ్వశక్తిని మన లోపలికి ఆవాహన చేసుకున్నప్పుడు, ఆ శక్తి మన లోపలికి ప్రవేశించినప్పుడు అదొక దివ్య శక్తి. మనం పుట్టిన దగ్గర నుంచి ఉంటూనే ఉన్నామండి ఇప్పటి వరకు. మనం తీసుకుంటాను ఆక్సిజన్ తీసుకోకుండా లేం కదా, శ్వాస లేకుండా లేం కదా పుట్టిన దగ్గర నుంచి. కానీ మనం ఎప్పుడైనా గమనించామా ఇంతకాలం? గమనించలేదు. మరి ఇప్పుడు గమనిస్తుంటే దాని యొక్క ఫలం ఏంటో తెలుస్తోంది కదా. అంటే ఎప్పుడైతే మనం మన శ్వాసను మనం గమనించుకుంటే, మనం తీసుకునే ఇంతకాలం తీసుకున్న ఆక్సిజన్ తీసుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాం అన్న విషయమే తెలుసు. కానీ దానితో పాటు మనకు ఎప్పుడైతే మనం ఎరుకతో తీసుకున్నప్పుడు దానితో పాటు ఆక్సిజన్తో పాటు ఒక ప్రాణశక్తి, ఒక దివ్య శక్తి, ఒక దైవ శక్తి, అదే విశ్వశక్తి అనేది మన లోపలికి ప్రవేశిస్తుంది అన్న విషయం మర్చిపోతున్నాం. ఆ మర్చిపోయిన దాన్ని గుర్తు చేశారు పత్రి గారు మనకి. సో ఆ విధంగా మనకు ఆ టచ్ చేశారు కాబట్టి మనం ఇప్పుడు ఎరుకతో ఆ ఎనర్జీని మనం తీసుకుంటున్నాం. మనం ఎప్పుడైతే దానిపై దృష్టి పెట్టామో ఆ విశ్వం అంతా వ్యాపించి ఉందండి. ఈ విశ్వశక్తి అంతటా ఉంది, సర్వవ్యాపకం అంటారు. అంతటా ఉన్న శక్తి అది. అదే చూడ మమాత్మ సర్వభూతాత్మ అని, సర్వం కల్విదం మనం పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటారు. అసలు అదంతా ఏంటి? అంతటా ఉంది. కానీ అంతటా ఉన్నదాన్ని మనం గుర్తిస్తున్నామా? గుర్తించమే. ఎప్పుడు మన పని మనం చేసుకుంటూ మన స్వార్థం మనతోనే ఉంటున్నామే. ఎందుకు మరి అది అంటే మన లోపల ఉన్న దైవాన్ని మర్చిపోయి మన పని మనకు భౌతిక దృష్టితోనే చూస్తున్నాం. ఆ భౌతిక దృష్టిని పక్కకు తొలగించుకుని ఆధ్యాత్మిక దృష్టిని కొంచెం జోడిస్తే మనకు సత్యాలని బోధపడతాయి. చేయాల్సిందంటే ఏమీ లేదండి. నిజంగా చెప్పాలంటే మన లోపల అంతా ఉంది. అది కాకపోతే మనకు ఉన్న ఈ మనం ఏర్పరచుకున్న, మనం పోగేసుకున్న సంస్కారాలు ఏవైతే ఉన్నా అవి చిన్నగా తొలగించుకుంటే చాలు. అసలు ఎంత అద్భుతమో మన లోపలే ఉంటుంది. కాబట్టి అది చేయడానికి అదే జ్ఞానం, అదే వెలుగు, అదే సంక్రాంతి. సో ఆ విధంగా సంక్రాంతి అనేది మన లోపలే ఉంది. సరే, అయితే ఇది అభ్యుదయం. సంక్రాంతి అంటే సంక్రాంతి అంటే అభ్యుదయానికి, అంటే పరిణామ క్రమంలో మనం ముందుకు వెళ్ళడానికి కావలసిన సమయం అన్నమాట. ఇది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో అంత చాలా బాగుంటుందని చెప్తారు. ఓకే. ఈ సమయంలో అంటే మనకి ఈ సమయం ఎందుకు అని చెప్పారంటే, మనకి మీ అందరికీ బాగా తెలిసిందాక మనం చెప్పుకున్నాం.
మనం వర్షాకాలం దక్షిణాయన కాలంలో చక్కగా వర్షాలు వచ్చి చక్క పంటలు పండి అన్ని చేసి 6 నెలల నుంచి కష్టపడి రైతులు కానీ ఏ వ్యవసాయం చేస్తున్నా ఏ పని చేస్తున్నా అంత కష్టపడి చక్కగా ఆ పంటను ఫలాలను మనకి ఇంటికి తెచ్చుకున్న సమయం అది. అదే విధంగా మనకి ప్రకృతిలో కూడా చెట్లన్నీ కూడా చక్కగా పచ్చగా వికసించి పళ్ళు ఫలాలు ఇచ్చే మంచి సమయం ఇది. అన్ని సమృద్ధిగా ఉంటాయి. అంటే ఈ యొక్క జగత్తులో కూడా సమృద్ధిగా ఉంటాయి. ఆ సమృద్ధిగా ఉన్నాయి మన ఇళ్లలో కూడా సమృద్ధిగానే ఉంటాయి ఈ సమయం అనేది. అందుకే 6 నెలల నుంచి కష్టపడిన రైతు చక్కగా తన యొక్క ఫలాన్ని అంతా పండించిన పంటనంతా ఇంటికి తెచ్చుకుని పెట్టుకుంటాడు. మరి చక్కగా దాన్ని కావాల్సినంత ఉంచుకుంటాడు, మిగతాదంతా అమ్ముకుంటారు. తర్వాత దాని ద్వారా మనకి ఇంటి అవసరాలు ఏంటో కావాల్సినవి కొనుక్కుంటాము. తద్వారా మనం ఆనందం పొందుతున్నాం కదండి మనకు ఆ చేతికి వచ్చిన తర్వాత. కాబట్టి ఎంత చిన్న రైతైనా ఎంత పెద్ద రైతైనా ప్రతి ఇంట్లో కూడా ఈ సమయంలో సమృద్ధిమైన వాతావరణం ఉంటుంది. సమృద్ధికరంగా సంపద ఉంటుంది. సంపద ఎక్కడైతే ఉంటుందో ఆనందం కూడా ఉంటుంది. అంటే డబ్బు లేని పని చేయలేం కదా ఏదైనా. కాబట్టి ఇది అవసరమే. దీనితో పాటు జ్ఞానం అనేది కూడా అవసరం. సో ఈ విధంగా భౌతిక పరంగా చూస్తే ప్రతి ఇంట్లో కూడా సమృద్ధికరమైన పంటలన్నీ ఉండి సమృద్ధికరమైన భోగభాగ్యాలతో ఉంటుంది ఈ సమయం అన్నది. అందుకనే ఆనందంగా చేసుకుంటాం. డబ్బు లేనప్పుడు ఉన్న పండగ వేరు, డబ్బు ఉన్నప్పుడు చేసుకునే పండగ వేరు. చేతి నిండా ఉందనుకోండి 4 రూపాయలు ఖర్చు పెట్టుకుని పని చేసుకుంటాం, లేదనుకోండి చూసి ఖర్చు పెట్టుకుంటాం కదా. సో ఈ విధంగా ఈ సమయం అనేది చాలా సమృద్ధికరమైన సమయం కాబట్టి అందరూ భౌతిక పరమైన ఆనందాన్ని దొరుకుతుంది, ఆధ్యాత్మిక పరమైన ఆనందం కూడా దొరుకుతుంది. అందుకని ఈ కాలంలో ఏం చెప్పారు, 6 నెలల నుంచి రైతు కష్టపడి తీసుకొచ్చి ఇంటికి తెచ్చిన తర్వాత ఈ సమయం కాస్తంత వాళ్ళకి సేద తీరే సమయం. ఇంకా మరలా దక్షిణాయనం వచ్చేంత వరకు ఉంటే ఒకనొక సమయాన్ని, ఆ సమయాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పడానికి కూడా ఇక్కడ ఒక అర్థం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి జరుగుతూ ఉంటుంది. అందుకనే మరి ప్రకృతిని నమ్ముకుని మనకి ఆ సూర్యుడు ఉదయిస్తేనే ఆ పగలు ఆ యొక్క సూర్యకిరణాలు పడితేనే మనకు ఎంత జరుగుతుంది. ఆ మార్పులు కూడా ఎందుకు వస్తున్నాయండి, ఎందుకు రావాలి ఈ మార్పులు? ఈ వర్షాకాలం ఏంటి, వానాకాలము, చలికాలము, ఎండాకాలం ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఆ మార్పులు ఉంటేనే మనకి మన జీవన విధానం సాగుతుంది. ఆ మార్పులకు రావడానికి సూర్యుడు గమనాన్ని కూడా మార్చుకుంటూ ఉంటాడు. ఆయన గమనం మార్చుకుంటేనే ఋతువులు వస్తాయి. ఋతువులు వస్తేనే మనకు ఆహారం దొరుకుతుంది. అంటే భూమి మీద ఉన్న జీవులందరికీ ఆహారం దొరుకుతుంది. కాబట్టి ఈ గమనిక అనేది, అంటే మార్పు అనేది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది అని ఈ మకర సంక్రాంతి యొక్క విశేషం కూడా అదే అనమాట. సో ఆ విధంగా ఈ పండుగ సందర్భంలో విశేషమైన దానాలు కూడా చేస్తారు. దానాలంటే ఉంటుంది కాబట్టి చక్కగా దానాలు కూడా చేస్తారు. ఇక్కడ విశేషంగా ఒక గుమ్మడి పండుని దానం చేస్తారట. ఈ మన సంప్రదాయంలో ఉన్న విషయాలు ఇవన్నీ కూడా. గుమ్మడి పండు అంటే పరిపూర్ణతకి సంకేతం, అదే విధంగా భూమికి కూడా సంకేతమే. అంటే భూమి అంటే అలాగే ఉంటుంది కదండి. అందుకనే గుమ్మడి పండునిస్తే భూమిని దానం చేసినంత గొప్ప విశేషమని కూడా చెప్తా ఉంటారు. ఇక్కడ దానం అని వచ్చింది కాబట్టి ఇంకొక విషయం చెప్తాను. బలిచక్రవర్తి ఈ భూమిని పరిపాలించడానికి అనుమతించిన రోజంట. విష్ణుమూర్తి ఈ భూమిని, అంటే బలిచక్రవర్తి ఈ భూమిని పరిపాలించడానికి విష్ణుమూర్తి అనుమతించిన రోజంట. అంటే మరి దేవతలకి రాక్షసులకి సంహారం జరుగుతుంది కదండి. ఆ జరిగిన సంహారంలో ఆయన పరిపాలించడానికి బలిచక్రవర్తి వచ్చిన రోజు ఈ రోజట. అందుకని విష్ణుమూర్తి అనుమతించిన రోజు అని కూడా దీన్ని బాగా ప్రచారంలో ఉంటది. మనకు లేదు కానీ మన కేరళ ప్రాంతాల్లో కూడా అక్కడ బాగా బలిచక్రవర్తిని పూజిస్తూ ఉంటారంట. ఈ రోజును చాలా చక్కగా వాళ్ళు మంచి సంబరాలు చేసుకుంటూ ఉంటారంట. అంటే అది మన పురాణాల్లో చెప్పబడింది. అలాగే ఈయన బలి చక్రవర్తి అంటే ఇందాక దానం గురించి చెప్పుకున్నాం కాబట్టి ఆయనకి ఉన్నది ఏంటంటే ప్రధానమైన గుణం దాన గుణమే. తెలుసు కదా మనకు బలి చక్రవర్తి గురించి. మరి శుక్రాచార్యుడు వారిస్తున్న తన యొక్క విష్ణుమూర్తి వచ్చి అడిగినప్పుడు 3 అడుగులు దానాన్ని ఇచ్చేసాడు. తను దానికి బలైపోయాడు. అంటే ఇక్కడ ఏంటండి, తనకి ఇష్టమైన వారికి ఏదైనా సరే తనకి ఇవ్వటంలో ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని ఆయన ఎప్పుడు కూడా, ఆ ఆనందమే ఆయనకి లక్ష్యం బలి చక్రవర్తికి. సో దానగుణం అనేది ఏంటి, ఇవ్వటం అనేది దానిలో ఎంత ఆనందం ఉందో అన్న విషయాన్ని తన ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఆ విష్ణుమూర్తికి తన 3 అడుగులు చక్కగా దానాన్ని ఇచ్చాడు హాయిగా. అంటే అక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటంటే, మనకి ఎవరికైతే మనం ఎవరినైతే ఇష్టపడుతున్నాం వారికి ఏదైతే ఇష్టమో అలాంటి పనులు చేసి వాళ్ళని మెప్పించుకోవటం. ఇప్పుడు విష్ణుమూర్తిని అడిగితే ఏంటి, 3 అడుగులు దానం కావాలన్నాడు. సరే ఇస్తానన్నారు. అంటే ఇచ్చాడంటే తన సర్వస్వాన్ని కోల్పోయాడు, ఇంకేమి లేదు.
అంటే విష్ణుమూర్తి అంటే అంత ప్రేమ కాబట్టి ఆ ప్రేమ కలిగిన వాళ్ళు ఏది చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉంటారు. సో ఈ విధంగా మనం కూడా ఇప్పుడు చూడండి, మన గురువు గారి దగ్గర మనం ధ్యానం నేర్చుకున్నాం కదా, శ్వాస మీద ధ్యాస అనే ఈ జ్ఞానాన్ని అభ్యసించాం కదా, తద్వారా మనం ఎంతో అనుభూతిని పొందుతున్నాం కదా, ఆనందాన్ని పొందుతున్నాం కదా. మన ఆనందాన్ని మనం ఒక్కరే ఉంచుకోవటం లేదు కదా, ఇదిగో ఇలా జూమ్ సెక్షన్ల ద్వారా మీకు తెలిసిన వారికి అందరికి చెప్తున్నారు కదా. సో మన గురువు ఏదైతే ఇచ్చారో దాని ద్వారా మనం ఏదైతే లాభం పొందామో ఈ లాభం అందరూ కూడా పొందాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఇది ఇవ్వటంలో ఉన్న గొప్పతనం. అది ఆ బలి చక్రవర్తి మనకి ఇదిగా చూసుకుంటారు కదా. అందుకే అంటారు ఆయన్ని దానకర్ణుడని, లేకపోతే దానకర్ణుడు అంటే తన దానిలో ఉన్నది, కానీ బలి చక్రవర్తి తన తానే బలి చేసుకున్నాడండి. అది చూడండి ఇక్కడ చాలా తేడా ఉంది. బలి చక్రవర్తి అంటే మొత్తం తాను సమర్పించేసుకున్నాడు. అక్కడ కూడా చేశాడు కర్ణుడు కూడాను, అంటే బలి వచ్చేస్తా ఉంటది. సో ఈ విధంగా ఆ దానాలు ఇవ్వటం కూడా ఈ రోజుల్లో చాలా విశేషత కలిగింది అని చెప్తున్నారు. ఇక ఒక రెండో పాయింట్కి వస్తాను. రెండో పాయింట్కి వచ్చేటప్పుడు అది ఏమిటంటే, మనకి ఆడవాళ్ళకి సంబంధించిందే ముగ్గులు వేయటం. ఇది వాకిట్లో ముగ్గులు వేస్తాం కదండి, ఇది ముగ్గులే కదా అని అనుకుంటాం, కానీ ముగ్గులు వెనకాల ఒక పెద్ద చరిత్ర ఉందండి. ఆ చరిత్ర తెలుసుకోవాలి కదా. సో ఇప్పుడు మన ధనుర్మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూడా చక్కగా వాకిట్లో ముగ్గులు వేసుకుంటూ ఉంటారు, ఎంతో కళాత్మకంగా చక్కగా తీర్చిదిద్దారు. ఈ ముగ్గులకి మనకి ఏంటి సంబంధం, ఆధ్యాత్మికతకి ఏంటి సంబంధం అన్నది మనం తెలుసుకుందాం. ఇక్కడ చక్కగా చూడండి, నేల శుభ్రంగా ఉంటే ఆ నేల ఎలా ఉందో ఆకాశాన్ని మరిపిస్తూ ఉంటది. శుభ్రమైన నేల ఆకాశాన్ని, అంటే మేఘంలా మేఘాలయం అడ్డం లేకుండా ఎలా అయితే ఆకాశం ఉంటుందో అలాగే శుభ్రంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ముగ్గులు పెట్టడానికి కారణం ఏంటంటే, ముగ్గులకి ఒక పద్ధతిలో పెట్టే చుక్కలు ఏవైతే ఉన్నాయో, అవి రాత్రిపూట మనకు కనిపించే నక్షత్రాల వరుస, నక్షత్రాలకు సంకేతం అన్నమాట. అంటే మనం పెట్టే చుక్కలకి ఆ నక్షత్రాలకి సంకేతం అన్నమాట. ఇది మనకి జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలో చెప్తారండి. ఆయన ఒక సరస్వతి మిశ్రముండు అనే ఒక అతని దగ్గరికి వాదనకు వస్తాడు. తను వచ్చినప్పుడు ఆయన అడుగుతారు, కొన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు ముగ్గుల గురించి అడుగుతాడు. ముగ్గులు అంటే చుక్కల గురించి అడుగుతారు. చుక్కలకేనా ఈ యొక్క ఆకాశంలో నక్షత్రాలకు సంకేతం అని కూడా చెప్పాడు. సో ఈ విధంగా ఆకాశంలో నక్షత్రాలకి మన ముగ్గులకి కూడా సంకేతంగా, ఆధ్యాత్మికంగా సంకేతం ఉంది అని చెప్తున్నారు. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలన్నీ గళ్ళల్లోనే బిచ్చే ముగ్గులు ఖగోళంలో ఎప్పటికప్పుడు మారే అంటే ఆ పెట్టే చుక్కలంతా ఖగోళంలో ఎప్పటికప్పుడు మారే సంకేతాలు అన్నమాట. దాని సంకేతాలుగా కనిపిస్తూ ఉంటాయి ఈ ముగ్గులు. కాబట్టి ఎంత చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా దానిలో చుక్కలు లేనిదే లేదు. ఆ చుక్కలకి, ఆ గీతలకి పెట్టే చుక్కలు ఏదే సూర్యుడికి సంకేతం అంట. అవన్నీను సైన్స్ పరంగా చూస్తే గీతలు, చుక్కలు ఇవన్నీ కూడా ఒక డైనమిక్ ఫోర్స్, ఒక శక్తి తత్వాలు, శక్తి కేంద్రాలు. అంటే ఇప్పుడు మనకి పిరమిడ్ అంటే ఈ శ్రీచక్రం వేస్తారు కదండి, శ్రీచక్రం వేసే ఆ శక్తి తత్వవేత్తలు ఉంటారు, అమ్మవారిని ఉపాసించే వాళ్ళు. ఆ బిందువు నుంచే ఏదైనా మొదలెట్టేది, ఆ బిందువే చుక్క. అదే ఆ చుక్క నుంచి అసలు ఆ చిన్న బిందువు నుంచే మన సృష్టి అంతా ఆవిర్భవించిందండి. అందుకని ఆ చుక్కకి, ఆ బిందువుకి ఎంతో అద్భుతమైన ప్రాధాన్యత ఉంది. అందుకని ఈ చుక్కలకి, ఈ గీతలకి, ఆ ఖగోళంలో ఉన్న నక్షత్రాలకి సంబంధం, బాంధవ్యాలు ఉన్నాయి. వాటిని బట్టి ఇక్కడ మార్పులు జరుగుతూ ఉంటాయని కూడా అని చెప్తున్నారు అనమాట. అదే విధంగా మనం ఈ వేసే ముగ్గుల్లో కూడా చూడండి, మనకి ఎలా వేస్తాం, మనకి అష్టదళ పద్మాలని, కూర్మం అని, రథం అని, తర్వాత మన దశావతారాలు ఇలాంటివన్నీ వేస్తాం కదండి. ఇవన్నీ మనకి దేనికి? ఆధ్యాత్మిక సంకేతాలే కదా. ఈ ఆధ్యాత్మిక సంకేతాలైన ముగ్గులను మనం చక్కగా ఒక క్రమ పద్ధతుల్లో పెడితేనే, మళ్ళా అస్తవ్యస్తంగా పెడితే ముగ్గు రాదు కదండి. చుక్కలు సరిగ్గా గీగిపోయినా, చుక్కలు సరిగ్గా పెట్టకపోయినా, గీతలు సరిగ్గా గీగిపోయినా ముగ్గు అందంగా రాదు. కానీ ముగ్గురు రావాలంటే చుక్కలు చక్కగా పెడితేనే ముగ్గు అందంగా వస్తుంది. సో ఈ విధంగా మనకి ఆ ముగ్గులలో చక్కగా మన భారతీయ సంస్కృతిని చక్కగా మనం చూపిస్తున్నాం. చూడండి, మళ్ళా మనకి ముక్కోటి ఏకాదశి వచ్చినా, లేకపోతే వచ్చింది అనుకోండి, ఆ రోజు ఏంటి, తలుపులు మూసేయడం, తర్వాత తలుపులు తెరయడం. అంటే ముందు రోజేమో మూసివేసినట్టు ముగ్గు వేస్తాము. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి రోజున ఆ స్వామి తలుపులు తెరుస్తారు కదా, అందుకని తలుపులు తెరిసినట్టు వేయటం ముగ్గులు. ఇలాంటి ఏంటి ఇవన్నీ అర్థాలు అంటే, మన
మన యొక్క ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఆ తత్వాన్ని అంతా ముగ్గు రూపంలో చక్కగా ప్రకటిస్తుంది మన స్త్రీ జాతి అంతా కూడా. ఎంత గొప్పతనం అంటే అది. కానీ ఏదో ముగ్గేశారు కదా అని చూసి ఆనందంగా ఉంటాం. దానికి తెలియకుండానే మన సంకేతం ఏర్పడుతుంది. అది విశేషం, అది ఆధ్యాత్మికత, అది ప్రాధాన్యత. సో ఈ విధంగా మన యొక్క మన మన నేల మీద వేసే ఆ ముగ్గులకిను ఆకాశంలో చుక్కలకి అలా కనెక్టివిటీ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి దానిలో ఒక ఫోర్స్ ఉంటుంది. ఆ బిందువు నుంచే మన యొక్క సృష్టి అంతా ఆవిర్భవించింది. ఆ చుక్క అనేది ఏదైతే పెడుతున్నా ఆ చుక్కే ఆ బిందువు నుంచే సృష్టి ఆవిర్భావం అంతా జరిగింది. సో ఇది ఎంతో లోతుకెళ్తున్న కొద్దీ ఇంకా ఇంకా చాలా ఉంటాయండి. సో ఈ విధంగా ముగ్గులు అనేవి చాలా మన 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 సంస్కృతిలో ఒక ప్రధాన భాగము. ఇది తేలిగ్గా తీసేస్తాం. ఇంటి ముందు ఆ కళాబ్జీ ముగ్గు వేయటం వల్ల మనకు తెలుసుకోకుండా మనం శుభ్రం చేస్తున్నాం. అంటే ఎటువంటి క్రిమి కీటకాదులు లోపలికి రాకుండా ఉండటం, మనం వేసే ముగ్గు ద్వారా ఉన్న బీపిండి అనేక కీటకాలకు ఆహారంగా అవ్వటం. చూడండి ఎన్ని జరుగుతూ ఉంటాయి అక్కడ. క్రిమి కీటకాదులు మనకు ఎలాంటి అనారోగ్యాన్ని కలిగించకుండా ఉంటాయి. తద్వారా వాటికి ఆహారాన్ని మనం ఇస్తున్నాము. అందంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా చూస్తే దాని ద్వారా ఎన్నో సంకేతాలు ఇస్తూ, ఆ సంకేతాలను ప్రతి ముగ్గు చక్కగా రథము, దశావతారాలు ఇవన్నీ వేస్తూ ఉంటే వాటి నుండి కూడా మన పిల్లలకి దాని నుండి కథారూపంగా కూడా మనం చక్కగా చెప్పుకోవచ్చు. ఇంత చక్కగా ముందు మనం వేస్తున్నాం అనమాట ముగ్గుల గురించి. ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రం ఉంది ముగ్గుల్లో. నాకు చిన్న అనుభవం అండి, చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు నేను ధ్యానం చేస్తున్నా నాకు చక్కగా ముగ్గులు కనపడుతూ ఉంటాయి. ఇదేమిటి నాకు ముగ్గులు వేయటం అంటే ఏదో మామూలుగా వేస్తా కానీ అంత పెద్దగా నాకేమీ రావు. చాలా కాలం కనపడినాయి. ఏంటి ఇలా కనపడుతున్నాయి అని చెప్పేస్తే అనుకున్న తర్వాత ఒక రోజున ఇదిగో ఈ శంకరాచార్య సినిమా చూసినప్పుడు ఆయన ప్రశ్న వేస్తారండి, ముగ్గులకి చుక్కలకి సంబంధం, నక్షత్రాలకి సంబంధం ఏంటని. అప్పుడు చెప్పారు శంకరాచార్య గారు, నక్షత్రాలకి ముగ్గులకి ఆ ఖగోళానికి దీనికి సంబంధం ఉందని చెప్పేసి చెప్పారు. అది విన్న తర్వాత నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. తర్వాత నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా రావడం మానేసింది. అంటే చూడండి మనకి తెలియకుండానే ఎలా కనెక్ట్ అవుతామో మనకి ఆ యూనివర్సల్ ఎనర్జీ తోటి. సో ఈ విధంగా మనకి ముగ్గులు అనేది తేలికగా చూడటం, దాని వెనకాల ఎంతో శాస్త్రీయబద్ధమైన ఆధ్యాత్మికత దాగి ఉంది. ఇది మన భారతీయ సంస్కృతి, మన భారతీయ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలు మనకు తెలిసినో తెలియకుండానే మన ఆడవాళ్ళం అందరం చేస్తూనే ఉంటాం. దాన్ని ఇప్పుడు ఉన్న పిల్లలకి, ఇప్పుడు ఉన్న తరాల వారికి మనం చెప్పడం మన ధర్మం, మన కర్తవ్యం. ఇప్పుడు పిల్లలకి ముగ్గులు రావు, వేయడం లేదు, తెలియదు. అలాంటి మీలాంటి పల్లెటూళ్ళల్లో ఉంటే ఎంతో హ్యాపీగా. మరి ఇవన్నీ చూడాలంటే చక్కగా అనుభవించాలంటే, ఆనందంగా ఉండాలంటే పల్లెలే పట్టుసీమలు. ఈ ప్రపంచ మన యొక్క ఈ దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అంటారు. కాబట్టి ఆ కళాత్మకమైన వైభవాన్ని చూడాలంటే మీ పల్లెల్లోనే చూడొచ్చు. ఇది ముగ్గుల గురించి చరిత్ర అండి. ఓకేనా? ఇక భోగి అనేది ఉంటుంది కదా, నిన్న భోగి చేసుకున్నాం కదా, ఈ రోజు మకర సంక్రాంతి. భోగి అనే దానికి అర్థం ఏంటంటే, పొద్దున లెగుస్తా మంటలు వేస్తారు కదా, భోగి మంటలు వేస్తారు. సో ఈ మంటలు వేయటంలో కూడా ఒక అర్థం ఉంటుంది కదండి. ఏ పని ఊరికే జరగదు. ప్రతి పని వెనకాల ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంటుంది. ఇది మన భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయం. దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ మంటలు వేయటంలో కూడా ఉద్దేశం ఏంటి, మనకి రైతులందరూ పంట తెచ్చుకుంటారు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత నిండుగా ధాన్యాలు గాబుల్లో పురిలో కట్టుకుంటారు కదా. సో వీటన్నిటికి ఒక రకమైన చెప్పాలంటే వాటికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉండటానికి అదొక పాయింట్ లో అక్కడ వేస్తారు భోగి మంటలు. అలాగే ఆ భోగి మంటల్లో మన పనికిరాని ఇంట్లో ఉన్న ఏదైతే పనికిరాని వస్తువులు ఉన్నాయో వాటిని అన్ని వేసేస్తారు అనమాట. అలా మన భోగి మంటల్లో వేస్తారు. ఇక్కడ దాని అర్థం ఏంటి, పనికిరాని అంటే మన లోపల సరికాని ఆలోచన వ్యవస్థ ఏదైతే ఉందో దానిని వదిలేయాలి, అంటే భస్మం చేయాలి. భోగి అంటే ఏంటి, మంట కాల్చేయటమే కదా, అన్ని నాశనం చేసేస్తుంది, భస్మం చేసేస్తుంది. సో ఆ విధంగా మన లోపల ఉన్న సరికాని వ్యవస్థ ఏదైతే ఉందో, ఆలోచన వ్యవస్థ ఏదుందో దాన్ని తీసేసి కొత్త జీవితానికి, కొత్త మార్పులకి మనం స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలి అని అది చెప్పటం. అంటే పాత దక్షిణాయన కాలంలో పనంతా అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎలా అయితే చక్కగా ఆధ్యాత్మిక పురోగతికి మంచి సమయం అనుకున్నారో, అదే విధంగా ఈ సమయాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ భోగి రోజు నుంచి కూడా మనకి సాధనకు అనుకూలమైన సమయం. కాబట్టి మన లోపల సరికాని ఆ కూడని వ్యవస్థ ఏదైతుందో, మన భావోద్వేగాలే కావచ్చు, మన ఆలోచనలు వ్యవస్థే కావచ్చు, దాన్ని
పాత భావాలతో ఏదైతే ఉందో అవన్నీ కూడా సమూలంగా తీసేసి కొత్త జీవితానికి కొత్త తరంగా ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఇంతకు ముందు మనం ఈ జ్ఞానం నేర్చుకున్నామా? ఇంతకు ముందు మనకి మేము రాకముందు ఇంత జ్ఞానం లేదు కదా, ఏదో ఒక పూజ పునస్కారాలు చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రతిసారి పరిచయం అయిన తర్వాత ఆ పూజ వెనకాల సత్యం ఏంటి, ఆ పూజ అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు, నీవే దేవుడు అన్న విషయాన్ని మనకు అర్థమైందా కాదా? సో ఈ విధంగా మనకు అనేక కోణాల్లో కొత్త కోణాల్లో ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి మన సంసిద్ధంగా ఉండటానికి మనం ఏర్పరచుకోవాలి మన మనస్సుని, మన బుద్ధిని, మన ఆత్మను. కాబట్టి పాత వ్యవస్థనంతా కూడా ఆ భోగి మంటల్లో వదిలేసి కొత్త జీవితానికి దేశ కాల మాన పరిస్థితులను బట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆ వచ్చే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వచ్చే కాలానుగుణంగా మారే ఏ విశేషాలు ఉన్నాయో ఆ విశేషాలకు ఆస్వాదించడానికి ఆహ్వానించడానికి సంసిద్ధంగా ఉండాలి. ఇది భోగి మంటల యొక్క రహస్యము. సో కాబట్టి ఇక్కడ మానసికంగా మనం మార్చాల్సిన అవసరం, భౌతికంగా మనకి నెగిటివిటీ రాకుండా ఉండటానికి, అంతేకాకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా శుద్ధి అవ్వటం అవుతుంది. ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ప్రత్యేకంగా ఏమిటంటే మన లోపల మన సరికాని వ్యవస్థను మార్చుకునే విధానాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అంటే పాత జీవితానికి, పాత విషయాలకి, పాత సంగతులకి గతం అంటారు కదండి, గతాన్ని మోస్తే మనకేమీ రాదు కదా. కాబట్టి గతం విగతం అయిపోవాలి. కాబట్టి ఆ గతం లేకుండా కొత్త జీవితానికి పునాదులు వేసుకోవడానికి మనం సంసిద్ధమయ్యి ఈనాటి దేశకాల పరిస్థితులు బట్టి ఇప్పుడు వచ్చే జీవన విధానానికి అనుగుణంగా మన యొక్క మనస్సుని మార్చుకుంటూ ఆహ్వానం చేసుకోవాలని చెప్పడమే భోగి మంటలో ఉన్న రహస్యము. ఓకే, మరి సాయంత్రం అయ్యేటప్పుడు పిల్లలకి పండ్లు పోస్తారు కదండి, భోగి పళ్ళు పోస్తారు కదా. సో ఈ భోగి పళ్ళు పోయడం ఏమిటి? ఇక్కడ కూడా ఒక చక్కటి కథ ఉంది. అంతే ఉన్నాయండి, ప్రతిదీ అంతరార్థమే ఉంది ఇక్కడ. మనకి ఉత్తరాఖండ్ అంటే ఉత్తరాంచల్, నార్త్ ఇండియాలో మనకు అటువైపు బదరీనాథ్, కేదార్నాథ్ ఉంటాయి కదండి, మీ అందరికీ తెలుసు కదా. సో బదరీనాథ్ ఉంది కదా. బదరి అంటే ఏంటంటే రేగు చెట్లు విశేషంగా ఉన్న ప్రాంతం అన్నమాట అది. అందుకనే దాని పేరు బదరి అని వచ్చింది. అక్కడ ఉంటాయి అలాగా. సో అక్కడ శ్రీ విష్ణుమూర్తి తపస్సు చేసిన స్థలం అంటారు అక్కడ. అంటే ఒక్కడే శ్రీ విష్ణుమూర్తి అంటే ఆ చైతన్యమే నరుడు నారాయణుడుగా మారి, ఆ చైతన్యమే నరుడు నారాయణుడుగా మారి, నరుడుగా అంటే అర్జునుడు, నారాయణుడు అంటే కృష్ణుడుగా రెండుగా తపస్సు చేశాడంట శ్రీ మహావిష్ణువు అక్కడ. బదరీనారాయణుడు అంటే అక్కడ బదరీలో నారాయణుడుగా, నరుడు నారాయణుడుగా విభజించి అక్కడ తపస్సు చేశారని చెప్పి, ఆ తపస్సుకి ఇద్దరు కలిసి ఆ శివుడిని ఇసుకతో లింగం చేసి శివుడిని లింగాకారం చేసి అర్చించారంట, పూజ చేసి తపస్సు చేశారు. తపస్సు చేయడం వల్ల ఆ కొంతకాలానికి శివుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి చాలా అద్భుతంగా మీరు సాధన చేశారు కాబట్టి మీరు భవిష్యత్తులో ఎలాంటి యుద్ధాలు వచ్చినా సరే ఆఖరికి నన్నైనా ఎదిరించే శక్తి మీకు ఇస్తున్నానని చెప్పేసి చెప్పిన రోజట ఆ రోజు విష్ణుమూర్తికి శివుడు. కాబట్టి ఆ రోజు కాబట్టి అది చాలా ఆనందకరమైన రోజు. అది దేవతలందరూ కలిసి ఏం చేశారంటే అంతటి ఆనందకరమైన రోజు కాబట్టి అంతే విష్ణుమూర్తి తపస్సు చేసి పొందిన మంచి సమయం కాబట్టి, ఆ వరాలు పొందిన సమయం కాబట్టి అక్కడ దేవతలందరూ సందర్శించి అక్కడ ఉన్న చెట్లన్నీ కూడా విరగబూసున్నాయంట. ఇవన్నీ మన రేగిపళ్ళు, ఆ రేగిపళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ ఫలాలతోటి ఆయనకి విష్ణుమూర్తికి అభిషేకం చేశారట. సో ఈ రేగిపళ్ళల్లో కూడా ఏంటి అంటే సూక్ష్మంగా చూడాలంటే ప్రాణశక్తి ఎక్కువగా తీసుకుంటుంది దానిలో. అంటే దాని లోపల ఆ ప్రాణశక్తి ఉండటం వల్ల ఆ డి విటమిన్, సి విటమిన్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఆ లోపల ఉన్న ఆ ఫ్లేవర్, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది మంచి ఒక ప్రాణశక్తి ఉంటుంది దానిలో, చాలా ఎనర్జీగా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా దేవతలందరూ కలిసి విష్ణుమూర్తికి అభిషేకం చేశారు కాబట్టి అట్లా భోగి పొళ్ళు పొయ్యడం అనేది ఆచారం వచ్చిందని చెప్పి మన సాంప్రదాయంలో. అందుకని అప్పుడు శ్రీ విష్ణుమూర్తి కూడా బాలుడుగా అయిపోతాడంట, చిన్న పిల్లవాడిగా అయిపోతాడంట. సో అట్లా జరిగింది, అది ఆచారంగా మన సంప్రదాయంలో వచ్చిందన్న విషయాన్ని పురాణాలు చెప్తూ ఉంటున్నాయండి. అట్లా అందుకని మన చిన్నపిల్లలందరికీ మనం భోగిపళ్ళు పోసుకుంటాం కదా. సో ఈ చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోసినప్పుడు మనం ఆ పండ్లు పోయటం వల్ల ఏమవుతుంది, ఆ పిల్లలకి చక్కగా ఇక్కడ మాడు అనేది పలసగా ఉంటది కదండి, మన గట్టిపడిపోదు కదా. ఆ మాడు చిన్న 5 పిల్లల వరకు చక్కగా లేతగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ పళ్ళు పోస్తున్నా ఆ రేగి పళ్ళలో ఉన్న ప్రాణశక్తి అది ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రంలోని ఆ బ్రహ్మరంధ్రానికి తగిలి ఆ లోపల వాళ్ళకి ప్రేరణ కలిగిస్తుందంట. అంటే ఆ మంచి జ్ఞానము
శక్తి కలిగే ఆ జ్ఞాన ప్రేరణ కలిగిస్తుందంట ఆ యొక్క దానిలో ఉన్న ఎనర్జీ. ఇది అంటే విష్ణుమూర్తికి పోయడం జరిగింది కాబట్టి అక్కడ జ్ఞానపరమైన అవగాహన, తపస్సు, శక్తి అంతా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఆ రేగిపళ్ళల్లో ఎలా అయితే ఆయన అభిషేకం చేయించుకున్నారు అప్పుడు ఆ రేగిపళ్ళలో ఉన్న సూక్ష్మ దృష్టి ఏంటంటే ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది. ఆ ప్రాణశక్తి వల్ల బ్రహ్మరంధ్రంపై పడినప్పుడు తద్వారా ఆ బ్రహ్మరంధ్రం యాక్టివేట్ అయి జ్ఞానాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఇది ఆధ్యాత్మిక చింతనతో చేసే ఒక రహస్యము అని మనం పురాణాల్లో చెప్పినవే ఇవన్నీను. సో అందుకని ఆ విధంగా మన బిడ్డలకి చూడండి, చిన్నపిల్లలకే పోస్తాం, పెద్దవాళ్ళకి పోయాం కదా. ఆ చిన్నపిల్లలకి పోయటంలో ఏంటంటే అలా ఆనందంగా ఆ రేగిపళ్ళు కాస్త పువ్వు రేకులు అవన్నీ కలిపి పోసుకుంటాం. అవి వేయటం వల్ల ఆ పిల్లలకి అట్లా జ్ఞాన ప్రేరణ కలుగుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఇది మిత్రులారా భోగి మంటలు సంగతి. ఇక మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అనుకుంటే ఈరోజు దీనికి చాలా రకాలుగా అంటే అనేక రకాల కథలు ఉంటాయి. చూడండి, మనకు నవరాత్రిలో 9 రోజులు అమ్మవారి యొక్క ఉత్సవాలు చేసుకుంటాం. అంటే అవన్నీ అన్ని అవతారాలు ఎలా అవుతాయి, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారాలు ఎత్తుతూ ఉన్నారు. అట్లాగే ఇందులో కూడా ఉంటుందన్నమాట. మకర సంక్రాంతి అంటే ఇప్పుడు గంగా నది భూమి మీదకి వచ్చిన రోజు అటు ఈ రోజు. గంగాదేవి భూమి మీదకి వచ్చిన రోజు. ఎందుకు వచ్చింది ఆవిడ? తెలుసు కదా ఆయనకి ఆ సాగర పుత్రులు 60,000 మంది పుత్రులు కపిల మహర్షి కశ్యప మహర్షి అతన్ని చెప్పిస్తారు. ఆ సాగర పుత్రుల్ని 60 మంది పుత్రుల్ని చెప్పిస్తే భస్మం అయిపోతారు. మరి తన వారసుడైన భగీరథుడు వచ్చిన తర్వాత ఆ వారసుడుగా వచ్చినాక తను చూసి ఆ బూడిదలను చూసి ఎవరు వీళ్ళంటే నీ వారసులు ఇలాగా ఉన్నారు, వాళ్ళకి ముక్తి కలగలేదు, ఇక్కడే ఉండిపోయారు అని చెప్పేసి చెప్తారు కదా. తద్వారా వారి ముక్తి కలిగించడానికి భగీరథుడు తపస్సు చేస్తాడు. ఎలా అవుతుందంటే ఆ గంగానదిని కనుక కిందకి దింపితే ఆ గంగానదిలో అవి పవిత్రమైతే ముక్తి పొందుతారు, విడుదలవుతారని చెప్తారు. దానికోసమనే భగీరథుడు తపస్సు చేస్తారు. అందుకనే భగీరథుడు తపస్సు అంటాం. అంటే అంత గట్టిగా చేస్తాడు. పట్టు గంగానది పైన ఆ గంగానది కింద దింపచ్చడం మాట్లాడండి, తమాషాని విషయం కాదు కదా. సో ఆ శివుడిని ప్రార్థించి, మరి మనకు తెలుసు కదా, తపస్సు పరిపూర్ణమైనప్పుడు శివుడు ప్రత్యక్షమై మరి తనని గంగాదేవి వస్తానంటుంది. కానీ తన బరువు తన మొయ్యాలంటే ఎవరు? దాన్ని ఆ ప్రవాహాన్ని అడ్డుకోవడానికి కావాల్సిన ఎనర్జీ కావాలి. ఆ శక్తి ఎవరికి ఉంది? మళ్ళా ఆ శివుడు తన జటాజూటంలో బంధించి తర్వాత నెమ్మదిగా ఈ భూమి మీదకి ప్రవహించిన రోజట ఈ రోజు. తద్వారా ఆ భూమి మీదకి ఆ గంగానది ప్రవహించినప్పుడు ఆ భస్మం అంతా భగీరథుని వారసులందరూ కూడా పునీతులై వాళ్ళు ఉత్తమ గతులు పొందారు. అందుకనే దక్షిణాయన కాలం, ఉత్తరాయణ కాలం అని చెప్తారు. దక్షిణాయన కాలంలో ఈ ఉత్తమ గతులు పొందటానికి, ఉత్తరాయణ కాలంలోనేమో ఆధ్యాత్మిక సాధనకు అంటారు. ఇది పితృతర్పణ, ఇదేమో ఆధ్యాత్మిక తర్పణ, ఇదనమాట. సో ఈ విధంగా ఆ గంగానదిని భూమి మీదకి తీసుకొచ్చిన రోజు అని కూడా చెప్తారనమాట. అలాగా మనకి చూడండి, మన పెద్దలకి పెట్టుకుంటారు అనుకుంటారా? మన కుటుంబాల్లో ఉంటాయి. ఈ సంక్రాంతి వచ్చిందంటే మన పెద్దలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి బట్టలు పెట్టుకోవడం, వాళ్ళని స్మరించుకుంటూ బట్టలు పెట్టుకుంటాం కదండి. పెద్దల పండుగ అని కూడా అంటాం. సో ఈ విధంగా పెద్దల పండుగ అంటే ఏంటంటే ఆ విధంగా వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ ఉత్తమ గతులకు చేర్చే మార్గాన్ని భగీరథుడు చేసిన రోజు కాబట్టి ఈ విధంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు మన పురాణాల్లో. ఇది అలాగే శ్రీ విష్ణుమూర్తి రాక్షసుల్ని సంహరించి ఆ యొక్క మందర పర్వతంలో పూడ్చిపెట్టిన తర్వాత ఆ రోజు కూడా అని చెప్పుకుంటారు. అలాగే రావణాసురుడిని ఓడించిన రోజు, చంపివేసిన రోజుని కూడా రాముడు రావణాసురుడిని సంహరించిన రోజుని కూడా చెప్పుకుంటారు. ఇప్పటికే కొన్ని ప్రదేశాల రావణ కాష్టం అని చెప్తూ ఉంటారు. ఇది వేడుకలుగా జరుపుకుంటూ ఉంటారు. అదే భోగి మంటలుగా జరుపుకుంటారు. సో ఈ విధంగా ఇన్ని రకాలుగా మకర సంక్రాంతి రోజుని ఎన్నో రకాలుగా ఈ భూమి మీదకి ఆవిర్భవించిన రోజు అని చెప్పేసి కూడా మనం చెప్పుకుంటారు మన పురాణాలు. శాస్త్రీయబద్ధంగా చూసుకుంటే ఇందాక చెప్పినట్టు మనకి ఖగోళ శాస్త్రం ప్రకారం చూసుకుంటే నక్షత్రాలు, పాదాలు, రాసులు విభజించినప్పుడు ఆ రాసుల్లో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఆ సూర్యుడు మనకి మకర సంక్రాంతి అనేది వస్తుంది. ఈ నెలలో మకర రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు మకర రాశి ఎందుకు ఇంత స్పెషల్ గా వచ్చిందంటే మిగతా అన్నిటికీ ఉంటే ఇది ఒక మంచి సమయము, ఒక మంచి సమయం, ఒక పుణ్యకాలం అని చెప్పేసి చెప్తున్నారు మన యొక్క పురాణాల్లో. సో ఈ విధంగా మకర సంక్రాంతి వచ్చిందని చెప్పారండి. ఓకే మాస్టర్స్, మరి ఇంకొంచెం అనంటే రేపు చెప్పుకుందాము.